Okay, welcome to DVR Sir's classroom. We are discussing alkyl halides, and this is the fourth class as far as alkyl halides are concerned. And in today's class, we will be dealing with some specific examples given in the syllabus. And after completing that, we will also study about the differences between SN1 and SN2. And after that, finally, we will be dealing with important questions. As usual, we usually study important questions, and those important questions we will be studying in this particular. Okay, please be attentive. చూడండి ఇది ఈ example. Here we are taking up an SN2 reaction. SN2 చర్య విధానమును ఉపయోగించి 2-bromobutane ని SN2 రియాక్షన్ ఉపయోగించి 2-bromobutane. అయితే స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా SN2 మెకానిజంలోనే మనకి వాల్డెన్ ఇన్వర్షన్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. వాల్డెన్ ఇన్వర్షన్ అంటే ఏంటని చెప్పుకున్నాం? ఒక మాలిక్యూల్ యొక్క కాన్ఫిగరేషన్ కంప్లీట్గా రివర్స్ అవుతుంది. అలాగా కాన్ఫిగరేషన్ రివర్స్ అవ్వడం అనేది SN1లో చూస్తామా, SN2లో చూస్తామంటే ఇట్ ఈజ్ ఓన్లీ SN2 మనకి ఈ టైప్ ఆఫ్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో దానికి సంబంధించి ఇక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏమో ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ఈ ఎగ్జాంపులే మీకు ఎగ్జామినేషన్లో రావచ్చు. మీరు ఏం చేయక్కర్లేదు, ఈ స్లైడ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ రాస్తే 5 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది అది. ఓకే, ఈ వాల్డెన్ ఇన్వర్షన్ లేదా SN2 చర్యా విధానం గురించి కానీ ఆలోచిస్తే SN2 చర్యా విధానంలో న్యూక్లియోఫైల్ అనేది వెనక వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం, బ్యాక్ సైడ్ అటాక్ అని చెప్పి. అలా వెనక వైపు నుంచి వచ్చి అటాక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? దెర్ ఈజ్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ అవడాన్ని దేంతో పోల్చుకుని చెప్పుకున్నాం మనం? ఈదురుగాలిలో అంటే బాగా గాలి వాన వస్తున్నప్పుడు గొడుగు వేసుకుని కానీ వెళ్తూ ఉంటే ఈ బిఆర్ అనేది, ఈ బాండ్ ఏదైతే ఉందో సికి బిఆర్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఏమో మన చేతిలో ఉన్నటువంటి కర్రగా భావిస్తే అదేమవుతుంది, మొత్తానికి అది రివర్స్ అయిపోతుంది అనమాట. రివర్స్ అయిపోతే గొడుగు తిరగబడుతుంది. మనకు రక్షణ కల్పించడం మానేసి మొత్తం అంతా కూడా, వర్షం అంతా కూడా మన మీద పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్నే మనం వాల్డెన్ ఇన్వర్షన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇక్కడ అటువంటి దానికి ఎగ్జాంపుల్గా దేన్ని తీసుకున్నామని చూడండి, 2-bromobutane ని తీసుకోవడం జరిగింది. 2-bromobutane అంటే రెండవ కార్బన్ మీద బ్రోమిన్ యాటమ్ ఉంది, 2-bromobutane. ఈ 2-bromobutane కూడా S ఐసోమర్ని తీసుకున్నాం. S అంటే సినిస్టర్, R అంటే రెక్టస్. ప్రయారిటీ ఆర్డర్ కుడివైపుకి కానీ వెళ్తూ ఉంటే దాన్ని మనం R సింబల్తో సూచిస్తాము. అదే ప్రయారిటీ ఆర్డర్ అంటే గ్రూప్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ యాంటీ క్లాక్ వైజ్ కానీ వెళ్తూ ఉంటే దాన్ని ఎస్తో సూచిస్తాము అని చెప్పి ఫస్ట్ ఇయర్లో స్టీరియో కెమిస్ట్రీలో మీకు చెప్పడం జరిగింది. అనుమానం ఉంటే లేదా మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేయాలి అనిపించింది అనుకోండి, మళ్ళీ ఒకసారి మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టీరియో కెమిస్ట్రీ చదవండి, లేకపోతే మీకు ఇబ్బంది పడతారు ఈ క్వశ్చన్ దగ్గర. ఓకే, సో అలాంటి పరిస్థితిలో ఈ చర్య ఒకసారి చదవండి. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఇదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో మీరు సపరేట్గా స్లైడ్ని చూసి నోట్స్ రాసుకుందరు కానీ. సో SN2 చర్యలలో ద్రోణ భ్రమణ ఆల్కైల్ హ్యాలైడ్ను ఉపయోగిస్తే ఉత్పన్నం విన్యాసం క్రియాజన్య విన్యాసాంతో పోలిస్తే విలోమం చెందుతుంది, అంటే వాల్డెన్ ఇన్వర్షన్ని చూపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే న్యూక్లియోఫైల్ అనేది ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ చేయడం వలన, బ్యాక్ సైడ్ నుంచి వచ్చి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం వలన ఈ రకంగా జరుగుతుంది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇగో S2-bromobutane ఇగో దీన్ని S2-bromobutane, S అంటే సినిస్టర్ అంటారని చెప్పి అన్నాను,
ఎస్ రెండో పొజిషన్లోనేమో బ్రోమిన్ ఉంది, బ్రోమోబ్యూటేన్. ఎస్ 2 బ్రోమోబ్యూటేన్ ను సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో చర్య జరిపి వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ రియాక్టింగ్ S2 bromobutane with sodium hydroxide. Then what happens, there is inversion of configuration. సో ఏం జరుగుతుంది, విలోమం జరుగుతుంది, విన్యాసంలో విలోమం. ఆ విలోమాన్నే మనం వాల్డెన్ ఇన్వర్షన్ అంటాం. అప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా వస్తుంది కాబట్టి సో ఏమైపోతుంది కాన్ఫిగరేషన్ లేదా మాలిక్యూల్ అంటే ఆర్ బ్యూటేన్ 2-ఓల్గా మార్పు చెందుతుంది. బ్రోమిన్ పోతుంది, OH వస్తుంది కాబట్టి ఫైనల్గా వచ్చేటటువంటి ప్రోడక్ట్ R2 బ్యూటనోల్ లేదా ఆర్ బ్యూటేన్ 2-ఓల్, రెండు కూడా ఒకటే మీనింగ్. సో ఇక్కడ దీన్ని మధ్యలో బ్రాకెట్లో ఏదైతే పెట్టామో ఇది యాజ్ యూజువల్గా సంధి స్థితి. సంధి స్థితి ట్రాన్సిషన్ స్టేట్ అనగా ఒక పక్క నుంచి ఏమో కార్బన్కి బిఆర్కి మధ్య ఉన్న బంధం బలహీనపడడమే కాకుండా సైమల్టేనియస్గా కార్బన్కి OHకి మధ్య ఉన్నటువంటి బంధం బలపడుతూ ఉండడం జరుగుతుంది. సో దీన్ని సంధి స్థితి అంటాం. సంధి స్థితి అయిపోయిన తర్వాత బిఆర్ ఏమో తొలగిపోయి మనకి ఫైనల్గా R2 బ్యూటనోల్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, సిలబస్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయండి. అంటే S2 బ్రోమోబ్యూటేన్ దేనిగా కన్వర్ట్ అవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం సమక్షంలో R2 బ్యూటనోల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ పై ఉదాహరణ ద్రోణ భ్రామక ఆల్కైల్ హ్యాలైడ్లు SN2 చర్యలలో విన్యాస విలోమం జరుపుతాయని తెలుచున్నది. ఇది బెస్ట్. ఈ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే SN2 చర్య జరిగింది అంటే కంపల్సరీగా దేర్ ఈజ్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉంది అనే విషయాన్ని అర్థమవుతుంది. ఓకే, ఈ స్లైడ్ పెడతాను మీకు, దీన్ని మీరు ప్రాక్టీస్ చేద్దరు. కానీ నెక్స్ట్ మీకు చెప్పాలనుకున్నటువంటివి ఏమున్నాయి అంటే SN1 మరియు SN2 చర్యల మధ్య గల భేదములు, డిఫరెన్సెస్ బిట్వీన్ SN1 అండ్ SN2 రియాక్షన్స్. ముందుగా SN2 చెప్పుకున్నాం కానీ ఇక్కడ కన్వీనియన్స్ కోసం SN1 ఏమో ముందు రాశాను, SN2 ఏమో సెకండ్ కాలంలో వచ్చింది. ఏది ఏమైనా కానీ మొత్తం మీకు SN1 అండ్ SN2 చర్యలు రెండు కూడా అర్థమై ఉంటే ఈ డిఫరెన్సెస్ చాలా ఈజీగా రాస్తాం. ఇదేమో షార్ట్ నోట్స్ కింద మీకు ఉపయోగపడుతుంది. SN1 అనేది ఫస్ట్ పాయింట్ చూడండి, ఇది ప్రథమ క్రమాంక చర్య. ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. SN1 అన్నాం అంటేనే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. ఎందుకని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ బట్ నాట్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద న్యూక్లియోఫైల్. కానీ అదే SN2 చర్య తీసుకున్నాం అనుకోండి, ఇది ద్వితీయ క్రమాంక చర్య. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ బికాస్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ డిపెండ్స్ ఆన్ బోత్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ న్యూక్లియోఫైల్. ఇక్కడ చూడండి రెండో పాయింట్ దగ్గరికి వద్దాం. న్యూక్లియోఫైల్ వెనక నుండి లేక ముందు నుండి దాడి చేయవచ్చు. ఎందుకు అలాగా అంటే ఇక్కడ మధ్యస్థంగా కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ ఏర్పడుతుంది. ఈ కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ ఈజ్ ఏ ప్లానార్ మాలిక్యూల్, సమతలంలో ఉంటుంది అని చెప్పి మీకు డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సమతలంలో ఉంటుంది, sp2 సంకరీకరణంలో పాల్గొంటుంది కాబట్టి ఎటువైపు నుంచి అయినా కానీ ఫైనల్గా న్యూక్లియోఫైల్ వచ్చి రియాక్ట్ అవ్వచ్చు. ఎటువైపు నుంచి అంటే ముందు నుంచి రావచ్చు, వెనక నుంచి రావచ్చు. అలా ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ రెండు వైపుల నుంచి రావచ్చు. కాబట్టి ముందు నుంచి వచ్చినప్పుడేమో ఒక 50% కాంపౌండ్ ఏర్పడుతుంది, వెనక నుంచి వచ్చే అవకాశం ఏమో 50% ఉంది. సో 50% ఏమో ఒక రకమైనటువంటి విన్యాసం ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, రెండో 50% ఏమో ఇంకొక రకమైనటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. మొత్తానికి ఒకదానికేమో ప్లస్ ఉంటే ఇంకో దానికేమో మైనస్ ఉంటుంది. అదే కాన్ఫిగరేషన్లో రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఫైనల్గా వచ్చేదాన్ని ఏమని పిలుస్తాం, రెసిమిక్ మిశ్రమము అని చెప్పి పిలుస్తాం అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో రెసిమిక్ మిక్స్చర్ అనేది దేంట్లో ఏర్పడుతుంది, SN1 చర్యా విధానంలో రెసిమిక్ మిక్స్చర్ ఏర్పడుతుంది. అదే SN2 చర్య గురించి చూద్దాం. న్యూక్లియోఫైల్ వెనక నుండి మాత్రమే దాడి చేయను కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఏంటి, వాల్డెన్ ఇన్వర్షన్ జరుగుతుంది అని చెప్పి మీరు రాయాలి. థర్డ్ పాయింట్ అదే విషయాన్ని ఇప్పుడు పైన ఏదైతే చెప్పానో అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.
ఆల్కైల్ హ్యాలైడ్ ద్రవణత కలిగి ఉన్న ఉత్పన్న పదార్థము పాక్షికముగా రెసిమిక్గా ఉండును. సో డ్యూ టు 50% one type of configuration and 50% second type of configuration, what happens is finally a racemic mixture is formed. But in the case of this SN2 reaction, as I have just now mentioned, Walden inversion is shown by SN2. Therefore, there is always inversion of configuration. చర్య రేటు ఎలక్ట్రానిక్ అంశములపై ఆధారపడి ఉండును. ఇక్కడేమో చర్య రేటు ప్రాదేశిక అంశములపై ఆధారపడి ఉండును అని చెప్పి మీరు గుర్తుంచుకుంటారు. ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్ల చర్యాశీలత క్రమము, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ నోట్స్ రాసుకోండి మీరు. ఏ ఆర్డర్లో ఉంటుంది? అండ్ దట్ ఆర్డర్ ఈజ్ టెరిషియరీ, గ్రేటర్ దాన్ సెకండరీ, గ్రేటర్ దాన్ ప్రైమరీ అండ్ గ్రేటర్ దాన్ మిథైల్. మనం చెప్పుకునేటప్పుడు SN1కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామండి? టెరిషియరీ బ్యూటైల్ క్లోరైడ్ లేదా టెరిషియరీ బ్యూటైల్ బ్రోమైడ్ చెప్పుకున్నాం. అంటే టెరిషియరీ గురించే కదా మనం మాట్లాడుకున్నాం. సో ఈ SN1 మెకానిజం ద్వారా చర్య దేనికి అత్యధికంగా ఉంటుంది అంటే టెరిషియరీ కాంపౌండ్కి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. అదే SN2 చర్య విధానం చెప్పుకున్నప్పుడు ఎగ్జాంపుల్ దేన్ని తీసుకున్నామండి మనం? మిథైల్ బ్రోమైడ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మిథైల్ బ్రోమైడ్ CH3Br. మిథైల్ బ్రోమైడ్ అనేది ఏమవుతుంది? అది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది. సో SN2 చర్య దేనికి ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది? 1 degree గ్రేటర్ దెన్ 2 degree గ్రేటర్ దెన్ 3 degree and that in turn again greater than methyl. ఇక్కడ ఈ మిథైల్ అనేది ఫస్ట్ రాసుకోవడానికి ట్రై చేయండి. మిథైల్ గ్రేటర్ దెన్ 1 degree గ్రేటర్ దెన్ 2 degree గ్రేటర్ దెన్ 3 degree. మిథైల్ అనేది ముందుకు తీసుకురండి. దానికి రివర్స్లో ఉంటుంది. దేనికి? SN1కి SN2 రివర్స్లో ఉంటుంది. అలాగే పునరమరిక జరగడానికి ఎందులో అవకాశం ఉంది? SN1లో అవకాశం ఉంది. SN2లో పునరమరిక జరగడానికి అవకాశం లేదు. సో పునరమరిక అంటే రీఅరేంజ్మెంట్. There is possibility of rearrangement in SN1 reaction. There is no possibility of rearrangement in SN2 reaction. సో ఏ రకమైనటువంటి న్యూక్లియోఫైల్లు SN1 ఇస్తాయి, ఏ రకమైనటువంటి న్యూక్లియోఫైల్లు SN2 ఇస్తాయి అంటే తీవ్రత లేని న్యూక్లియోఫైల్లు, అంటే సంవాట్ అగ్రెసివ్గా లేనటువంటి న్యూక్లియోఫైల్స్ అన్నీ కూడా SN1 చర్యని ఇవ్వడానికి అవకాశం ఉంది. హైలీ రియాక్టివ్ అంటే తీవ్రత ఎక్కువగా హై రియాక్టివిటీ ఉన్నటువంటి న్యూక్లియోఫైల్స్ ఏమో SN2 చర్యలో పాల్గొనడానికి అవకాశం ఉంది. తక్కువ న్యూక్లియోఫైల్ గాఢత ఈ చర్యకు అనుకూలము. సో కాన్సంట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్ షుడ్ బి లెస్ when it is SN1 reaction and the concentration of nucleophile shall be more when it is SN2 reaction. In this way also we will try to differentiate between SN1 and SN2 reaction. Another point which I have mentioned here, ధ్రువ ద్రావణులు ఈ చర్యను ప్రోత్సహించును. That means SN1 reaction is more favorable in the presence of polar solvents. ధ్రువ ద్రావణులు, polar solvents. Best example of polar solvent is water itself, నీరు. polar solvents SN1 రియాక్షన్ జరగడానికి ఎక్కువ అనుకూలము. ఇక్కడ చూడండి 9th పాయింట్, SN2లో విధ్రువ ద్రావణులు లేక ధ్రువత్వము తక్కువ గల ద్రావణులు ఈ చర్యను ప్రోత్సహించును. సో those solvents which are non-polar or which are less polar, they readily involve in SN2 type of reaction. Non-polar or less polar అంటే మనం ఇవన్నీ తీసుకోవచ్చు. బెంజీన్ ఈజ్ ఏ non-polar, cyclohexane is a non-polar, carbon disulfide is a non-polar. ఆ టైప్ ఎగ్జాంపుల్స్ కానీ తీసుకున్నప్పుడు SN2 సులువుగా జరగడానికి అవకాశం ఉంది. సో ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ in the examination to differentiate between SN1 and SN2 reaction, you can take some of the points which are given here. I have given 9 points.
You can write 5, 6, 7. It is up to you. If you can write 9 points also. If you can, sometimes even you may think that why not 10 points, I will write 10 points. You can add 1 or 2 points by writing notes from other books or other slides which I am going to send it to you in the evening. So in this way, we will try to differentiate between SN1 and SN2. This is also a very important question as far as examination is concerned. Now, at the end, we have the habit of discussing questions. Answers are already given. So basing on answers, now we will arrive at questions. So questions examination lo elaga అడగడానికి అవకాశం ఉంది, ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హాలోజన్ సమ్మేళనాల వర్గీకరణం తెలపండి. రైట్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్, ఆర్గానిక్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకే, సో తక్కువ ఇంపార్టెంట్, హైలీ ఇంపార్టెంట్ అని నేనేం చెప్పను, కానీ కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, ఈ చాప్టర్లో క్వశ్చన్ ఉంది అంటే SN1 అండ్ SN2, అది మిస్ అవడానికి వీలు లేదు. అది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. SN1 అన్న ఉంటుంది, SN2 అన్న మీకు ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. రెండో క్వశ్చన్ చూడండి, టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ జల విశ్లేషణం SN1 చర్యా విధానమును వివరించండి. జల విశ్లేషణం అంటే హైడ్రాలసిస్ రియాక్షన్. హైడ్రాలసిస్ రియాక్షన్ అంటే ఏమొస్తుంది, OH మైనస్ వస్తుంది. సో OH మైనస్తో రియాక్షనే కదా ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటుంటాం. సో టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ని SN1 ద్వారా జల విశ్లేషణ చేస్తే ఏమొస్తుంది, టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ వస్తుంది. సో టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఎలా ఫామ్ అవుతుంది, ఎన్ని స్టెప్ల్లో ఫామ్ అవుతుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, అవి ఏవైతే నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామినేషన్లో రాయవలసి ఉంటుంది. దాని గురించి మీకు డీటెయిల్గా విడివిడిగా చెప్పాను, అన్నీ ఒకే రోజు కలిపేసి చెప్పకుండా SN2 ఒకసారి చెప్పాను, SN1 ఒకసారి చెప్పాను. సో SN1 గురించి రాయమంటే పొరపాటును కూడా మీరు మిథైల్ క్లోరైడ్ ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. అది తీసుకున్నారంటే మొత్తం క్వశ్చన్ అంతా పోయినట్టే. మీరేమనుకుంటారు, బాగా రాసామనుకుంటారు, కానీ చివరికి మార్క్స్ చూసేటప్పటికి వేరే విధంగా ఉంటాయి. సో SN1 రియాక్షన్ అడిగారు అంటే ఇంక మీరేం ఆలోచించవద్దు, SN1 అనే పదం కనపడిందంటే వెంటనే టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ తీసుకోవడం, టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ కానీ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ కానీ మీ ఇష్టం తీసుకోవడం, దాన్ని రియాక్షన్ కంప్లీట్ చేయడం. అలాగే ఇథైల్ క్లోరైడ్ ఉదాహరణతో SN2 చర్యని వివరించండి. చూడండి, ఇక్కడ మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడేమో మిథైల్ బ్రోమైడ్ చెప్పాను, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాను, క్వశ్చన్ ఇథైల్ క్లోరైడ్ ఇచ్చాను. ఒకటి గుర్తుంచుకోండి, మిథైల్ బ్రోమైడ్ అన్నా మిథైల్ క్లోరైడ్ అన్నా మనం ఒకే రకమైనటువంటి రియాక్షన్ గురించి రాస్తాం. అక్కడ Br ఉంటే ఇక్కడ Cl ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మిథైల్ బదులు ఇథైల్, రెండు కూడా ప్రైమరీయే. సో ఇబ్బంది ఏం లేదు. సో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఏ రకమైనటువంటి చర్యల్లో పాల్గొంటాయని మీకు తెలుసు, SN2 చర్యా విధానం ద్వారా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసు. కాబట్టి చక్కగా మీరు SN2 అనే పదం కనపడగానే అలాగ కంటిన్యూస్గా రాసుకుంటూ వచ్చేస్తారు. ఎగ్జాంపుల్ మీ ఇష్టం, మిథైల్ బ్రోమైడ్ ఇవ్వండి, మిథైల్ క్లోరైడ్ ఇవ్వండి, ఇగో ఇథైల్ క్లోరైడ్ అన్నా, ఇక్కడ ఇథైల్ బ్రోమైడ్ ఇవ్వండి, ఏది ఇచ్చినా కానీ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ని ఎగ్జాంపుల్గా ఇచ్చి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం, SN1 SN2 చర్యల మధ్య భేదాలను రాయండి అని చెప్పన్నారు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అదే విషయాన్ని SN1 SN2 చర్యల గురించి మాట్లాడుకుంటూ వస్తాం, అంటే అందుకంటే ఏం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ 2-బ్రోమోబ్యూటేన్ ఉదాహరణగా SN2 చర్యా విధానంను వివరించండి అన్నారు. 2-బ్రోమోబ్యూటేన్ అదొక మీకు స్లైడ్లో పెట్టడం జరిగింది. వాల్డెన్ ఇన్వర్షన్ ద్వారా 2-బ్రోమోబ్యూటేన్ SN2 చర్యా విధానాన్ని వివరిస్తుంది అని చెప్పి మీకు ఈ స్లైడ్ ద్వారా చక్కగా వివరించడం జరిగింది. చూడండి, నాకు తెలిసినంత వరకు మొత్తం అంతా యాజ్ పర్ సిలబస్ అంతా కవర్ చేశాను. 4 క్లాసుల్లో మీకు విషయాలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. దీన్ని బేస్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేయండి. ఈ క్వశ్చన్స్కి అసైన్మెంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయండి.